హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లలోకి పందికొక్కులు, చుంచెలకలు, ఎలకలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. అలాగే ఎన్ని రకాలుగా వీటిని బయటకు పంపించాలని ట్రై చేసినా కూడా ఇవి అస్సలు బయటకు పోవన్నమాట. సో వీటిని మనము ఇంట్లోకి మళ్ళీ తిరిగి రాకుండా, ఇంట్లో ఒక్క ఎలుక కూడా మిగలకుండా వీటిని ఎలా బయటకు పంపించాలనేది అయితే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఇంట్లో ఎలుకల సమస్య అనేది తగ్గించవచ్చండి. దీనికోసం మనం ఇందులో కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ వాడుతున్నామండి. మనం గిన్నెలు తోమే సోప్ అనమాట. సో దీని ప్లేస్లో మీరు బట్టలు ఉతికే సోపునైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో నేను ఒక 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే వేసానండి. మీరు గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ, శనగపిండిని కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్ను వేసుకోవాలండి. పంచదార వేయడం వల్ల మనకి ఏంటంటే ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ తినడానికి అట్రాక్ట్ అయ్యి వస్తాయి కాబట్టి పంచదారని ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోన మనం ముందైతే సోపుని తీసుకున్నాం కదా, సోపును కొంచెం అంటే కొంచెం ఈ విధంగా తురిమి వేసేసుకోండి. సో సోపులో మనకి ఎక్కువ రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి తినగానే ఎలుకలకి కడుపు పొంగిపోయి ఉబ్బరంలా వచ్చేసి ఎలుకలు చనిపోవడానికి లేదంటే బయటకు పోవడానికి సహాయపడతాయండి. ఆ తర్వాత ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా జస్ట్ 1.5 స్పూన్ వరకు మాత్రమే కొంచెం నీళ్ళను వేసుకొని పిండి లూజ్ అవ్వకుండా చాలా టైట్గా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎలుకలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పెట్టేసి ప్రతిదీ పాడు చేసేస్తూ మనకు నరకం చూపిస్తూ ఉంటాయండి. ఎవరైతే ఎలుకలతోటి పడుతున్నారో వాళ్ళకి సమస్య అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. నేను కూడా చాలా సంవత్సరాలు ఎలుకలతోటే బాధపడ్డాను అనమాట. ఇలా మనం పిండి అనేది అసలు చేతికి అంటుకోకుండా మిశ్రమాన్ని తయారు చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఎలుకలు అనేవి మీకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో అనేది అయితే మీకు ఐడియా ముందు ఉంటూనే ఉంటుంది కదండి. ఇలా మీకు ఎన్ని బాల్స్ కావాలో అన్నింటిని కూడా చక్కగా తయారు చేసుకోండి. చూసారు కదా, మనం ఉండ తయారు చేసేటప్పుడు బయటికి మనము తురిమిన సబ్బు అలాగే పంచదార అనేది బయటకు రావాలన్నమాట. సో అప్పుడే మనకి ఇది బాగా పనిచేస్తుందండి. ఇలా మీకు ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలను తయారు చేసుకొని ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట. ముఖ్యంగా కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. కిచెన్లోన ఇవి పెట్టేటప్పుడు ఎక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి. లేదంటే ఎలకలు అనేవి మళ్ళీ కంగాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి కదా. ఇవి పెట్టేటప్పుడు మాత్రము చక్కగా నైట్ టైం పెట్టి మార్నింగ్ క్లీన్ చేసేయండి. ఇవి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న నోట్లో పెట్టేస్తారు. అలాగే పెంపుడు జంతువులు లాంటివి ఏవి ఉన్నా కూడా వాటికి అస్సలు టచ్ అవ్వనవ్వకండి, నోట్లో పెట్టేస్తాయి కాబట్టి. ఇలా గ్యాస్ సిలిండర్స్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, వాషింగ్ మిషన్ దగ్గర, వాటర్ పోయేసి దగ్గర గట్టున్న దివాన కట్లు, సోఫా సెట్లు కింద నుంచి తిరుగుతుంటాయి కదండి. ఈ ప్లేసుల్లోనే మీరు చక్కగా పెట్టుకొని మార్నింగ్ లేసి క్లీన్ చేసి చూడండి. ఇవి తిన్న ఎలకలు అనేవి చివరికి చనిపోవడం లేదంటే బయటకు పోవడం మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు అన్నింటినీ బయటకు తరిమేయొచ్చండి. తిరిగి మళ్ళీ జనంలోకి రాకుండా అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.